నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కేంద్రంలోని వివిధ హాస్టళ్లను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఫుడ్ కమిషన్ సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, గుండాల గ్రామం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇక వెల్దండ గురుకుల బాలికల పాఠశాలలోని వంటగదులను పరిశీలించారు. తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ నెలకొన్న సమస్యలపై, వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గుడ్ల నాణ్యతలను పరిశీలించి సైజు తక్కువగా ఉన్న గుడ్లను ఎందుకు తిప్పి పంపడం లేదని ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, మీకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వం కర్తవ్యమని, మీకు ఏదో భోజనం దొరుకుతోంది కదా అని కాదని, ఇది విద్యార్థులైన మీ హక్కు అని వారు అన్నారు. భోజనం నాణ్యతగా లేకుంటే ఫిర్యాదు చేయాలని, మీకు నాణ్యమైన భోజనం అందించడం కోసమే మేము ఉన్నదని విద్యార్థులతో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నైట్ టైం రైస్ మంచిగా ఉండట్లేదు సార్. నైట్ టైం మార్నింగ్ ఓకే అంత మంచిగా ఉండేది సార్. ఎట్లా ఉంటుంది నైట్ టైం? మెత్తగా ఉంటుందా? ఉడకనట్టు ఒకసారి ఉడకనట్టు ఉండేది, దానికి ఒకసారి ఎక్కువ అంటే కుకింగ్ లోపం వాళ్ళు వండుతాం కూడా లేకుంటే రైస్ అట్లా ఉంటుంది సార్. 6th class. నాన్న ఇవాళ స్టూడెంట్స్ ఎవరున్నారు ఫుడ్ ఇచ్చే దగ్గర? ఏమేమి వేయాలి దీంట్లో? నీకు అనిపిస్తుంది ఏం అనిపిస్తుంది? ఎన్ని కట్టలు వేసినావు? ఏదో నామకే పిల్లలకు నాయన పెట్టేది, పిల్లలకు నీంట్లో చిన్న పిల్లలు ఇట్లా పెడతావు మరి. అంటే పెట్టలే అంటే నువ్వు సరిగ్గా ఉండనట్టే లెక్క. మేము ఎవరమ్మా తెలుసా?